హలో అండి. 10 మినిట్స్‌లో చేసుకునే ఈ మస్క్‌మెలన్ డిజర్ట్‌ని మీరు కీర్‌లా యూజ్ చేసుకోవచ్చు. డిజర్ట్‌లా వేసుకోవచ్చు. అలా డ్రింక్‌లా కూడాను పిల్లలకైతే ఇచ్చేయొచ్చనమాట. ఈవినింగ్ పిల్లలొచ్చేసరికి ఇలా రెడీ చేసి పెట్టుకున్నారంటే చాలా ఇష్టంగా తింటారు. ఇది కూడా చాలా హెల్తీ కూడాను. బాగా కూలింగ్ కూడా చేస్తుందండి బాడీకి. సో, అందుకోసం ఒక మస్క్‌మెలన్ అయితే తీసుకోండి. ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా మార్కెట్‌లోని. చాలా ఎక్కువగానే దొరుకుతున్నాయి. వీటిని సీడ్స్ తీసేసి మీరు చాలా అలాగా స్టోర్ చేసుకోవచ్చనమాట. బాగా వాష్ చేసేసి స్టోర్ చేసుకొని తినొచ్చు. అలాగే మనం కర్రీస్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చండి. మసాలా పెడతాం కదా! మసాలాలనైతే వాడుకోవచ్చు. వీటిని సగం కట్ చేసుకొని ఇలాగా పల్ప్ కోసం అయితే మిక్సీ చేసుకున్నాను. అలాగే సగం ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత అయితే యూజ్ అవుతాయి అన్నమాట లాస్ట్‌లోని. వీటిని ఇలా ప్యూరీలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత యూజ్ అవుతుంది. అలాగే ఇక్కడ సగ్గుబియ్యం అయితే తీసుకున్నానండి. ఒక 2, 3 టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నాను. వీటిని 4, 5 గంటల పాటు నేను కొద్దిగా వాటర్ వేసి అయితే నానబెట్టేసాను. మొత్తం అంతా కూడా డ్రై అయిపోయిందనమాట. సో, ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇందులోని 1/2 లీటర్ వరకు పాలైతే వేసుకోండి. ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నాను. మీరు ఏ పాలనైనా రెగ్యులర్‌గా వాడే ఏదైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులోని సగ్గుబియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా! వీటినైతే యాడ్ చేసేసుకున్నాను. సో, మీరు నానబెట్టుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయండి. ఒక 10 మినిట్స్‌లోనైతే బాగా బాయిల్ అయిపోతాయి. సో, ఇక్కడ కొద్దిగా పచ్చిపాలు తీసుకొని ఇందులోని 2 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్‌ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్ లేకపోతే మిల్క్ పౌడర్ కూడా వాడొచ్చు. లేకపోతే కార్న్ ఫ్లోర్ కూడా వాడుకోవచ్చు అనమాట. సో, ఇదంతా ఈ మిశ్రమాన్ని ఇందులోని పాలల్లో మిక్స్ చేసి నెమ్మదిగా కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఒక 10 మినిట్స్‌లో ఉడికిపోతాయండి. ఇంకా అంతలోగాని ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. నేను షుగర్ చాలా తక్కువగా మేము తీసుకుంటాం కాబట్టి తక్కువ వేస్తున్నాను. కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో, 10 నిమిషాల తర్వాత ఇలాగ తిక్‌గా అయిపోతుంది కదా! వీటిని అయితే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్నాక ఇంకొద్దిగాను మనకి ఇలాగ క్రీమీగా ఫామ్ అయిపోతుంది. చాలా థిక్‌గా ఉంటుంది. వీటిని ఒక బౌల్‌లోనైతే ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాను. సో, మీరు అలాగే కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం మస్క్‌మెలన్ ప్యూరీ చేసుకున్నాం కదా! ఆ ప్యూరీని అయితే యాడ్ చేసేసుకొని అంతా కూడాను బాగా మిక్స్ చేసేసుకోండి. మంచి కలర్ అనేది వస్తుంది. పిల్లలు మనం కట్ చేసిస్తే ఈ మస్క్‌మెలన్ అనేది తినరు కదా! ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మంచి వీడియోస్ అయితే నాకు మోటివేషన్‌గా ఉంటుంది. అలాగే ఇక్కడ నేను సబ్జా సీడ్స్ ఉంటాయి కదా! 2 టేబుల్ స్పూన్ ఆల్రెడీ నానబెట్టుకున్నాను. రెసిపీ చేసేమున్నప్పుడే నానబెట్టేసుకున్నానండి. ఒక 15 మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందనమాట. వీటిని కూడాను ఇందులోనే యాడ్ చేస్తున్నాను. లేకపోతే స్కిప్ చేసేయండి. సో, ఇలాగ అంతా కూడాను బాగా మిక్స్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది. ఇంకా పక్కన మనం కర్బూజా ముక్కల్ని కూడా పెట్టుకున్నాం కదా! ఈ మస్క్‌మెలన్ ముక్కలనంతా కూడాను యాడ్ చేసేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్‌ని కూడాను యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా కూడాను ఇందులోనే యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చనమాట. మస్క్‌మెలనే కాదు ఇంకేదైనా ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అయితే పైన కొద్దిగా గార్నిష్ చేసుకుంటున్నాను. మీరు ఇది టోటల్‌గా ఆప్షనల్ అనమాట. మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. సో, అంతా కూడా మిక్స్ చేసేసి ఒక 1 to 2 అవర్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నారంటే పిల్లలు వచ్చేసరికి బాగాను మనకి కూలింగ్‌గా ఉంటుంది. చాలా బాగుంటుంది. టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో, నా పిల్లలు వచ్చేసరికి నేనైతే ఇక్కడ 2 బౌల్స్‌లో అయితే ఇలా సర్వ్ చేస్తున్నానండి. చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు కూడాను. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయడం అస్సలు మర్చిపోతండి. మరిన్ని మంది కూడాను చూస్తారు కదా! సో, అంతేనండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.